క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చందుర్తి సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కా మోహన్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. యువత దుర్వ్యసనాలకు లోను కాకుండా శారీరక మానసిక అభివృద్ధి కోసం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించడం వలన స్నేహ సంబంధాలు పెంపొందుతాయని ప్రభుత్వం కూడా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తుందని తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, పుల్కం లచ్చయ్య, నీరడి ప్రసాద్, బద్దం తిరుమలారెడ్డి, శ్రీనివాస్ క్రీడాకారులు హాజరయ్యారు. మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, క్రికెట్ టీం వాళ్ళు అందరూ కార్యక్రమం వచ్చినారు. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ సరదాగా కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలి. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్కి అనేక గ్రామాల నుంచి వస్తారు. మరి ఎన్ని టీంలు వచ్చినా మంచి సరదాగా ఆడుకోవాలి. కాబట్టి ఈ యొక్క క్రీడలు మానసిక ఉల్లాసానికి మంచి దోహదం చేస్తూ ఉంటాయి. మంచి శారీరకంగా కానీ వాళ్ళ యొక్క దృఢత్వంగా ఉండడం కోసం, మానసిక ఉల్లాసం కోసము క్రీడలు ఎంతో మరి ఉత్సాహంగా ఉంటాయి. కాబట్టి ఇటు క్రీడలకు నిర్వహించుకునే విషయంలో అన్ని టీంలు కలిసి ఆడుకోవాలి. యువత కలిసికట్టుగా ఉండి ఎలాంటి అల్లర్లు రాకుండా, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి. ఇక టోర్నమెంట్కి మూడపల్లి గ్రామం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. మంచి ఉల్లాసంతో వచ్చిన టీంలన్నిటికీ మంచి ఆతిథ్యం వహించి వారిని మంచిగా ఎలాంటి లోటుపాట్లు రాకుండా మంచిగా ఆడుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.